ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో ఇలాగ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్స్లో మీరు ఇన్వాల్వ్ అవుతున్నందుకు. ఇక ఈరోజు కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే జిడ్డు చర్మం, ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్కి సంబంధించి అనేక మందికి అనేక రకాల అపోహలు ఉన్నాయి. ముందుగా ఈ అపోహల గురించి తెలుసుకుందాం. అలాగే ఒకవేళ మీకు ఆయిలీ స్కిన్ ఉంటే, జిడ్డు చర్మం ఉంటే దీన్ని సహజంగా ఎలా తగ్గించుకోవాలి, పద్ధతులు ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఆయిలీ స్కిన్ అనేది ఎప్పుడు కూడా జిడ్డు గారుతూ ఉంటుంది. ఇది చాలామంది చెప్పేటటువంటి, చాలామంది కంప్లైంట్ చేసేటువంటి విషయం. కానీ మీకు తెలుసో లేదో, ఇలాగ ఆయిలీ స్కిన్ అనేది, ఈ చర్మతత్వం అనేది నిజానికి ఆరోగ్యకరమైంది. అంతేకాదు ఈ తరహా చర్మతత్వం అంటే ఆయుర్వేదంలో దీన్ని కఫతత్వం అంటారు. ఇది స్టేబుల్. ఇలాంటిది ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా తమ చర్మాన్ని పొడిబారేలా చేసుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేదో అసహజమైంది, అది ఇబ్బందికరమైంది అని అనుకుంటూ ఉంటారు. ఇలాగ జిడ్డును తగ్గించడానికి క్రీములు వాడతారు, పౌడర్లు వాడుతూ ఉంటారు. ఇలాగా వాడుతూ చర్మం పొడిగా కనిపించడానికి బాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ దీంతో ఆ సమస్య తగ్గకపోగా ఇంకా ఆ సమస్య పెరుగుతుంది. కాబట్టి ఈ క్రమంలో జిడ్డు చర్మం ఉండేవాళ్ళు ఎక్కువగా నమ్మేటటువంటి అపోహలు ఏమిటి, అసలు ఈ అపోహల మాటున దాగున్నటువంటి నిజాలు ఏమిటి, వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా సూర్యకాంతి గురించి చెప్పాల్సి ఉంటుంది మీకు. సూర్యకాంతి పడితే నిజానికి ఈ జిడ్డు చర్మం అనేది తగ్గిపోతుందని అనుకుంటూ ఉంటారు. చాలామంది సూర్యకాంతిలో కొద్దిసేపు అలాగా నిలబడటం వల్ల తమ చర్మం పైన ఉన్నటువంటి జిడ్డుతనం తగ్గిపోతుంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే పొడి బట్ట ఎట్టయితే ఎండిపోతుందో అలాగా ఈ జిడ్డు అనేది ఎండిపోతుంది కదా అనుకుంటూ ఉంటారు ఎండబడితే. కానీ ఇది నిజం కాదు. సూర్యకాంతి మన చర్మంలో సహజమైనటువంటి నూనెని, వీటి తాలూకు ఉత్పత్తిని కొంతవరకు తగ్గించినట్టు అనిపిస్తుంది. అంటే ఆ తేమదనం తగ్గుతుంది. అయితే చర్మం పైన విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. దీంతో రిబౌండ్ ఎఫెక్ట్ తోటి ఈ జిడ్డు ఇంకా తయారవుతుంది. ఆ చర్మం మరింత పాడయ్యేటువంటి రిస్క్ ఉంటుంది. ఇక కొంతమంది అప్పటికే చర్మం జిడ్డుగా ఉంది కదా అని ఇక సన్ స్క్రీన్ రాసుకుంటే ఇంకా జిడ్డు ఎక్కువ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. అందుకని ఆ సన్ స్క్రీన్ రాసుకోవడం మానేస్తారు. కానీ అది కూడా అంత మంచి పద్ధతి కాదు. మన శరీరానికి విటమిన్ డి అందటం కోసం కొంతసేపు సూర్యకాంతి తగ్గటం అవసరమే. కానీ పూర్తిగా సన్ స్క్రీన్కి మీరు దూరంగా ఉన్నారనుకోండి, అప్పుడు చర్మం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. చర్మం నల్లబడవచ్చు, ముడతలు పడవచ్చు, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఎంత జిడ్డుగా ఉన్నప్పటికీ కూడా సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి. ఇక మాయిశ్చరైజర్ విషయం, ఇది కూడా దీనికి సంబంధించి కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. జిడ్డు చర్మం ఉండేవాళ్ళు చాలామంది తమ చర్మం సహజమైనటువంటి నూనెలతో నిండి ఉంది కాబట్టి ఇక దానికి మళ్ళీ తిరిగి ప్రత్యేకంగా మాయిశ్చరైజర్ రాసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది కూడా తప్పు. ఎలాంటి చర్మానికైనా సరే మాయిశ్చరైజర్ రాసుకోవడం అవసరం. అయితే ఆయిలీ స్కిన్ ఉండేవాళ్ళు మాత్రం ఆయిల్ బేస్డ్ కాకుండా వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ని రాసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఇది అప్లై చేయడానికి ముందు టోనర్తో చర్మాన్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీంతో చర్మానికి తగిన పోషణ అందుతుంది. అంతేకాదు జిడ్డుగా కూడా కనిపించకుండా ఉంటుంది. ఇక మరొకటి, జిడ్డు ఉన్నప్పుడు చాలామంది పౌడర్ని రాస్తారు. అయితే పౌడరు జిడ్డు చర్మానికి సమస్యకి పరిష్కారం కాదు. అంటే జిడ్డు చర్మం తత్వంతో ఉండేవాళ్ళు చాలామంది ఆ చర్మం జిడ్డు ఉంది కాబట్టి దాన్ని తగ్గించడం కోసం, కవర్ చేయడం కోసం పౌడర్ రాస్తారు. దీంతో సమస్య తాత్కాలికంగా తగ్గినట్టు అనిపిస్తుంది. చర్మం కాస్త జిడ్డుగా కనిపించకుండా ఉంటుంది కొద్దిసేపు. కానీ తర్వాత ఏం జరుగుతుందంటే దీని ప్రభావం వల్ల చర్మం పాడవుతుంది. ఎందుకంటే ఈ పౌడరు చర్మరంధ్రాన్ని మూసేస్తుంది. దీంతో చర్మంలో దురద రావచ్చు, లేదా మొటిమలు తయారవచ్చు. ఇంకా దీంతో ఏమవుతుందంటే చర్మ సమస్య, అంటే జిడ్డు చర్మం కొద్దిగా తగ్గి మరింత పెరుగుతుంది. చర్మగ్రంథులు మూసుకుపోతాయి కాబట్టి చర్మానికి తగినంత పోషణ అందదు. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది, సెబేషియస్ గ్రంథులు ఎక్కువ యాక్టివేట్ అవుతాయి. ఎక్కువ యాక్టివేట్ అయ్యి నూనెలను ఎక్కువ విడుదల చేస్తాయి. దీంతో ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ జిడ్డు చర్మం ఉంటే పౌడర్ కంటే కూడా సహజమైనటువంటి ఉత్పత్తులు చాలా ఉంటాయి. వీటిని వాడితే జిడ్డుతనం తగ్గుతుంది.
ఇక మరొకటి, కారణాల దిశగా కూడా ఆలోచించాలి జిడ్డు చర్మం ఉన్నప్పుడు. ఇది చాలా ముఖ్యం. అంటే చర్మ సమస్యలు మొదలు కాగానే చాలామంది ఇక లైఫ్ స్టైల్ కారణం అనుకుంటూ ఉంటారు. అనుకొని దాన్ని మార్చుకోవడానికి విపరీతంగా ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఆరోగ్యకరమైనటువంటి లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటే సరే, అంటే అనారోగ్యకరమైనటువంటి అలవాటును మానేస్తే సరే, కానీ నూనె చర్మం వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు అది ఆ జిడ్డు చర్మం ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మొత్తం జీవితాన్ని డిస్టర్బ్ చేసుకోవటం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే కొన్నిసార్లు మీరేమీ చేయకపోయినా జన్యుపరంగా కూడా ఇలాగ జిడ్డు తయారవుతూ ఉంటుంది. జిడ్డు చర్మం అనేది జెనెటికల్గా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే యవ్వన దశకి రాగానే కొంతమందికి ఈ జిడ్డు చర్మం సమస్య స్టార్ట్ అవుతుంది. దీంతో ఆత్మవిశ్వాసం అనేది దెబ్బతింటుంది. కాబట్టి దీనికి కుంగిపోకుండా మీరు ఎలా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. అంతేకాదు ఆరోగ్యకరమైనటువంటి స్కిన్ కేర్ రొటీన్ మీరు పాటిస్తూ ఉండాలి. అప్పుడు పోషకాహారాన్ని తీసుకోవటం, స్కిన్ కేర్ రొటీన్ పాటిస్తూ ఉండటం, దీంతో మంచి ఫలితం ఉంటుంది. సరే, మరి మీది జిడ్డు చర్మం అయితే ఈ జిడ్డు చర్మాన్ని ఎలా మెరిపించుకోవాలి ఇది తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఐస్ క్యూబ్స్ గురించి. ఐస్కి ఈ చర్మాన్ని బిగుతుగా ఉంచేటువంటి గుణం ఉంటుంది. అంతేకాదు చక్కటి ఫలితం ఇది చూపిస్తుంది. చర్మరంధ్రాలని చిన్నవిగా చేస్తుంది. ముఖంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో మీరు దీనికి చేయాల్సింది ఏమిటి అంటే ముందు ముఖాన్ని బాగా కడుక్కోవాలి. తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ని పల్చటి గుడ్డలో చుట్టి సాగినటువంటి చర్మరంధ్రాల దగ్గర కొన్ని సెకండ్ల పాటు దీన్ని ఉంచాలి. ఇలా చేస్తూ ఉంటే ముఖం మీద చర్మం బిగుతుగా తయారవుతుంది. ఇక తర్వాత మీకు చెప్పాల్సింది టమాటా జ్యూస్ గురించి. ముఖం మీద ఉండేటువంటి జిడ్డుతనాన్ని పోగొట్టడానికి టమాటా జ్యూస్ బాగా పనిచేస్తుంది. ఇది చర్మం లోపల ఉండేటువంటి సూక్ష్మరంధ్రాన్ని శుభ్రం చేస్తుంది. అంతేకాదు అవి ముడుచుకుపోయేలా చేస్తుంది. దీనికి టమాటా జ్యూస్ని కానీ లేదా టమాటా గుజ్జుని కానీ ముఖం మీద రాసుకోవాలి. టమాటాకి కీరా దోస, అలాగే తెల్లసొనలు ఇవి కూడా చేర్చి ఆ మిశ్రమాన్ని మీరు రాసుకున్నారనుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే చర్మం బాగా శుభ్రపడుతుంది. ఇక జిడ్డు చర్మాన్ని తగ్గించే మరొక సహజ పదార్థం తెల్లసొన. తెల్లసొనలో ఎంజైమ్లు బాగా ఉంటాయి. చర్మం లోపల ఉండేటువంటి నూనె కారే గుణాన్ని ఇవి బాగా తగ్గిస్తాయి. చర్మాన్ని శుభ్రం చేస్తాయి, టోన్ చేస్తాయి, చర్మం సాగే గుణాన్ని నిరోధిస్తాయి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఈ తెల్లసొనని బాగా గిలకొట్టి పెదాలకు తప్ప ముఖానికి అందరికీ రాసుకోండి. అది బాగా ఎండిపోయిన తర్వాత నీడతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇక జిడ్డు చర్మాన్ని తగ్గించే మరొక సహజ పదార్థం ముల్తానీ మట్టి. చర్మంలో ఉండేటువంటి అదనపు ఆయిల్ని పూర్తిగా పీల్చేసే గుణం ఈ ముల్తానీ మట్టికి అంటే ఫుల్లర్స్ ఎర్త్కి ఉంది. అంతేకాదు చర్మం తాలూకు సూక్ష్మరంధ్రాలు సాగకుండా చేస్తుంది. ముఖం పైన చర్మాన్ని బాగా క్లీన్ చేస్తుంది. ఇది నల్ల మచ్చల్ని, గీతల్ని కూడా తగ్గిస్తుంది. ఇది సూర్యకిరణాలు సోకటంతో దెబ్బతిన్న చర్మాన్ని సైతం ఇది పరిరక్షిస్తుంది. ఈ ముల్తానీ మట్టిని అప్లై చేయటం చాలా సింపుల్. ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజు వాటర్ కలపండి, పేస్ట్ లాగా తయారు చేసుకొని దాన్ని మీ అంటే కళ్ళను వదిలేసేసి కళ్ళు చుట్టూ అలాగే పెదాల దగ్గర తప్ప మిగతా ముఖానికి మొత్తం రాసుకోండి. ఎండిపోయే వరకు అలాగే ఉంచుకోండి. తర్వాత చన్నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇక ఈ జిడ్డు చర్మాన్ని తగ్గించే మరొక సహజ పదార్థం ఓట్ మీల్. పాడైనటువంటి ఈ మృత కణాలను తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీంతో చర్మంలో ఉండేటువంటి అదనపు జిడ్డుతనం పోతుంది, చర్మం మృదువుగా తయారవుతుంది. స్కిన్ సెన్సిటివ్గా ఉండటానికి దీన్ని మీరు వాడుకోవచ్చు. మీరు ఎలా వాడాలి? ఓట్ మీల్కి తెల్ల సొన్న కలపండి. ఈ మిశ్రమాన్ని పేస్ట్లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ని చర్మరంధ్రాలు ఎక్కడైతే తెరుచుకొని ఉంటాయో అక్కడ అప్లై చేయండి. ముఖానికి రాసుకున్న పేస్ట్ ఎండిపోయిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మెల్లగా చర్మం పై భాగాన కాసేపు మృదువుగా రుద్దుకోండి. తర్వాత నీళ్లతోటి ముఖాన్ని బాగా కడుక్కోండి. ఇక ఈ జిడ్డు చర్మతత్వాన్ని తగ్గించే మరొక సహజ పదార్థం పెరుగు. పెరుగులో లాక్టిక్ యాసిడ్ బాగా ఉంటుంది. ఇది అన్ని వేళ కూడా చర్మపు సమతుల్యతని కాపాడుతూ ఉంటుంది, మృతకణాలను తొలగిస్తుంది. చర్మం రంధ్రాల పైన కూడా ఇది బాగా పనిచేస్తుంది. స్కిన్ని ఎంతో మృదువుగా ఉంచుతుంది. పెరుగులో బాగా మెత్తగా రుబ్బినటువంటి బాదం పప్పుల్ని, అలాగే ఎండిన కమలాపండు తొక్కల పొడిని, అలాగే నిమ్మకాయ తొక్కల పొడిని కలపండి. ఆ మిశ్రమాన్ని పేస్టా చేసుకొని ముఖానికి అప్లై చేసుకొని వేళ్ళని చర్మం పైన బాగాన ఇలాగా గుండ్రంగా తిప్పుతూ మృదువుగా మర్దన చేసుకోండి. తర్వాత నీళ్ళతో ముఖాన్ని కడిగేసుకోండి. ఇక జిడ్డు చర్మం సమస్యను తగ్గించే మరొక సహజ పదార్థం నిమ్మరసం. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మృత చర్మాన్ని తొలగిస్తుంది, చర్మపు రంధ్రాలు కనిపించకుండా కాపాడుతుంది. కాబట్టి దీన్ని ఎలా వాడాలి అంటే రోజు వాటర్తో కలిపి వాడాలి. రోజు వాటర్ న్యాచురల్ స్కిన్ టోనర్ కాబట్టి దీన్ని కూడా వాడచ్చు. అందుకే నిమ్మరసం, రోజు వాటర్ రెండింటినీ కూడా సమపాలలో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకోండి.
ఆ తర్వాత చన్నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తూ ఉంటే మీ ముఖం నిగనగలాడుతూ ఉంటుంది, ఎంతో మృదువుగా ఉంటుంది, చర్మం బిగుతుగా కూడా ఉంటుంది. చూసారా, ఇలాగా ఈ జిడ్డు చర్మం ఉన్నప్పుడు నిరాశపడకుండా ఆ అపోహలను వీడి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకునే సహజ పద్ధతులు పాటిస్తే మీ జిడ్డు చర్మంతో కూడా మీరు అందంగా కనిపించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.